ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు మనకి వెరైటీ వంటల్ని చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. మరి చూద్దాం అవేంటో. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం రాజు గారు. ఓకేనండి. ఓకే, సో కుసుమ గారు మెయిల్ చేశారు రాజు గారు హైదరాబాద్ నుంచి. స్ప్రౌట్స్, మిక్స్డ్ స్ప్రౌట్స్ తో మనం జనరల్ గా కర్రీస్ అలాంటివి ట్రై చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో అలాంటి వాటిలో ఏదైనా కాంబినేషన్ కూడా వాడి ట్రై చేస్తే బాగానే ఉంటుందా అని అడుగుతున్నారు. అంటే వెజిటబుల్స్ కానీ లేకపోతే ఆకుకూరలు కానీ చేసుకోవచ్చండి. అంటే మనం ఇదివరకు కొన్ని అంటే వెజిటబుల్స్ కాంబినేషన్ లో చూపించాం స్ప్రౌట్స్ ను. ఓకే, సో ఈ రోజు లీఫీ కాంబినేషన్ లో తీసుకుందాం. స్ప్రౌట్స్ ఒక రెండు రకాల ఆకుకూరలు తీసుకొని స్ప్రౌట్స్ కాంబినేషన్ లో ఫ్రై ఐటమ్ చేద్దాం. ఫ్రై లా చేస్తారా? ఓకే ఓకే అండి. మరి స్ప్రౌట్స్ లీఫీ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్ప్రౌట్స్ లీఫీ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, తరిగిన మెంతి కూర 1/2 కప్పు, తరిగిన తోటకూర 2 కప్పులు, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా ఫ్రై? ఓకేనండి. సో ముందుగా పోపు పెట్టేసుకున్నాం అండి. ఓకే, కొద్దిగా నూనె వేసుకొని ఎండుమిరపకాయలు, ఓకే, కొద్దిగా జీలకర్ర, అలాగే ఆవాలు, ఓకే. సో దీనికి మనము పౌడర్స్ అలాంటివి ఏమి చేసుకోక్కర్లేదు రాజు గారు, అంటే ప్లెయిన్ గానే చేసేసుకుంటున్నామా? ప్లెయిన్ గానే చేస్తున్నాం. లాస్ట్ లో కొంచెం మనం ధనియా తర్వాత జీలకర్ర పొడిలో యాడ్ చేస్తాం. జస్ట్ ఆ మసాలా ఫ్లేవర్స్ చాలు. ఓకే ఓకే. సో దీంట్లో పచ్చిమిరపకాయలు, ఓకే, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు. సో ఆకుకూరలు, మెంతి, తోటకూర. అవునండి. సో ముందుగా మెంతి కూర, ఇది కొంచెం వేగాలి కదా. సో ఇది వేసేసుకొని కాస్త వేయించుకుందాం. ఓకే రాజుగారు, ఇది వేగేలోగా మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: తులసి రసంలో కర్పూరం కలిపి దీన్ని సోబి మచ్చలపైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే క్రమంగా ఆ సోబి మచ్చలు తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. ఆల్రెడీ ఆ స్మెల్కే తెలిసిపోతుంది మనకి అది వేగిపోయిందని. సో ఇప్పుడు తోటకూర. ఓకే. సో మనం కావాలంటే మిక్స్డ్ ఇలా ఆకుకూరలు వేసుకోవచ్చు, లేదంటే ఒక దీంతోనైనా చేసేసుకోవచ్చు కదా. చేసేసుకోవచ్చు ఏదైనా ఒక రకం. సో అంటే మనం ఈ తోటకూర యాడ్ చేసుకున్నాం. మీరు చెప్పినట్టుగా సింగిల్ కాంబినేషన్ లో ఇప్పుడు మేతి కూర వేసాం కదా. సో అక్కడితో మనం ఆపేసుకొని మిగతాది ఇది స్ప్రౌట్స్ అవి వేసేసి మనం చేసేసుకున్నా చాలా బాగుంటుంది మేతి కాంబినేషన్. సో స్ప్రౌట్స్ ఉడికించేసి పెట్టారా రాజు గారు? అవునండి. అంటే మనకి ఆకుకూరతో పాటు కంపేర్ చేస్తే అది కొంచెం వేగడానికి ఎక్కువ చాలా టైం పడుతుంది. సో కాబట్టి ఉడికించి పెట్టేసుకుంటే ఫాస్ట్గా చేసేసుకుంటాం. సో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మిక్స్డ్ స్ప్రౌట్స్ అండి. ఓకే, సరిపడా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు.
సో ఇక్కడ మనం స్ప్రౌట్స్ క్వాంటిటీ అనేది కొంచెం మనకి చూసుకొని వేసేసుకోవచ్చు కదా రాజుగారు. కొద్దిగా ఆకుకూరలు కొంచెం తక్కువ కనిపించాలనుకుంటే స్ప్రౌట్స్ పెంచేసుకోవచ్చు. ఎస్. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా అనుకుంటే కొంచెం మసాలా పొడులు, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే ధనియాల పొడి. ఓకే ఓకే. సో రెడీ అయిపోయిందండి. నైస్. సో స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసుకున్నాం. ఓకే. ఓకే, చివరిగా కొత్తిమీర. రెడీ. రెడీ అండి. ఓకే, మరి స్ప్రౌట్స్ లీఫీ ఫ్రై రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ప్రౌట్స్ లీఫీ ఫ్రై తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన మెంతికూర వేసి వేగాక తరిగిన తోటకూర వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, ఉప్పు, కారం, పసుపు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ లీఫీ ఫ్రై రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. బాగున్నాయి. అంటే మనం జనరల్ గా ఇలా స్ప్రౌట్స్ వేపుడులాగా చేసుకుంటూ ఉంటాం కదా పోపు పెట్టేసుకుని. అవునండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ఈ ఆకుకూరలు యాడ్ చేసుకోవటం వలన ఆ మేతి ఫ్లేవర్ ఏదైతే ఉందో అది మనకి బాగా తెలుస్తుంది. తర్వాత అలాగే అంటే మనకి తోటకూర కూడా కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవరే ఉంటుంది కదా, సో ఈ రెండు కూడా బాగా పట్టేసి ఇక్కడ మనం తీసుకోవడం కూడా మిక్స్డ్ స్ప్రౌట్స్ తీసుకున్నాం కదా, అన్ని ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా కలిసిపోయాయి. బాగున్నాయి రాజుగారు. అంటే సింపుల్ రెసిపీ, హెల్దీ రెసిపీ, యాక్చువల్ గా ఎస్, టేస్టీగా కూడా ఉంది. అవునండి. సో బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదండి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ రెసిపీని. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొద్దిగా జీలకర్రని ఒక కప్పు నీళ్ళల్లో మరిగించి ఆ కషాయంలో కొద్దిగా కొత్తిమీర రసం ఇంకా ఉప్పు వేసుకుని తీసుకున్నట్లయితే కడుపులో తిప్పుతున్నట్లు అనిపిస్తున్నా, తల తిరుగుతున్నట్లు అనిపిస్తున్నా కానీ మంచి రిలీఫ్ లభిస్తుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో స్ప్రౌట్స్ లీఫీ ఫ్రై తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే ఆ వంటకు సంబంధించిన డీటెయిల్స్ ని మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్ లో ఈ రోజు మనం ఒక వెరైటీ అండ్ టేస్టీ సాలెడ్ చూడబోతున్నామండి. అదేంటంటే తాటి ముంజల సాలెడ్. మరి దీని తయారీ విధానం ఎలాగో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, ఇప్పుడు సమ్మర్ స్పెషల్. సో రాజు గారు, జనరల్ గా సమ్మర్ అనగానే మనకి మార్కెట్స్ లో గానీ అట్లా అన్ని చోట్ల వాళ్ళ మీద తాటి ముంజలు కనిపిస్తూ ఉంటాయి. అవునండి. సో చాలా మంది ఉట్టివే తింటూ ఉంటారు మాక్సిమం అలాగే తీసుకుంటారు కదా. మరి ఈ వీటిని సాలెడ్ గా కూడా మనము ట్రై చేయొచ్చా? హ్యాపీగా ట్రై చేయొచ్చండి. లేకపోతే ఏంటంటే సింపుల్ గా వాటితోనే కాకుండా ఏదైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఉట్టి తాటి ముంజలు కాకుండా కొద్దిగా ఏమన్నా వెజిటేబుల్స్ తాటి ముంజల కాంబినేషన్ లో బాగుంటుందా? అవునండి. ఓకే ఓకే, మరి తాటి ముంజల సాలెడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం.
తాటి ముంజల సాలడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తాటి ముంజలు 3, కీరా దోస ముక్కలు అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, టొమాటో ముక్కలు అరకప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికి ఏమన్నా మనం టాస్ చేసుకునేది ఉందా, లేకపోతే డైరెక్ట్ మిక్సింగ్ ఏనా? డైరెక్ట్ మిక్సింగ్ ఏనండి. ఓ, సో ఇక్కడ ముందుగా ఏంటంటే తాటి ముంజలకు పైన తొక్క తీసేసి పొట్టు తీసేసి సో ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఓకే. సో వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే కీర ముక్కలు, ఓకే. సో ఇవి కూడా గింజలు లేకుండా కట్ చేసుకోవాలి. క్యారెట్, ఓకే. సో అన్నీ కూడా ఈవెన్ సైజ్గా ఉంటే బాగుంటుంది మనం తినే. ఇప్పుడు ఈ తాటి ముంజల ఫ్లేవర్ మనకి డిఫరెంట్ గా ఉంటుంది కదా రాజు గారు. అవునండి. సో ఈ వెజిటబుల్స్ కి అది సెట్ అవుతుందా బానే? వచ్చేస్తుందండి. సో అలాగే టొమాటో ముక్కలు అండి. సో ఇవన్నీ బాగా కలిపేసి సో కాసేపు పక్కన అలా వదిలేస్తే సో ఆ తాటి ముంజల తాలూకు ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఈ వెజిటబుల్స్ పట్టేస్తుంది. మనం అంటే ఏదైనా ఒక రకం తీసుకొని తాటి ముంజలో అది కూడా మిక్స్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, సింగిల్ గా చేసుకోవచ్చు. ఓకే. సో ఇవి బాగా కలిపేసి కాసేపు పక్కన పెట్టేసేద్దాం. ఓకే రాజు గారు. సో అయితే ఇప్పుడు అది మనకి రెడీ అయ్యేదాకా ఏం పని లేదు కదా? అవునండి. సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ముఖం పైన పులిపిర్లు త్వరగా రాలిపోవాలంటే వెల్లుల్లి రెబ్బతో పులిపిరి పైన రుద్దుకుంటూ ఉండాలి. ఇలా తరచు చేస్తూ ఉంటే అవి త్వరగా రాలిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుంది. యాక్చువల్గా ఏమైనా టేస్ట్లెస్ అంటే ఇట్లా కీరా ఇలాంటివి అయితే మనకి ఇందులో బాగా సెట్ అవుతుందేమో కదా. ఎందుకంటే కొంచెం అప్పుడు ఆ తాటి ముంజల ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో అంతగా అక్కర్లేదు అనుకున్నప్పుడు దీంట్లో మనం కావాల్సే కొంచెం క్యాబేజ్ కూడా పీసెస్ లో చేసేసుకోవచ్చు, ఆనియన్ కూడా వేసుకోవచ్చు. సో అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు సీజనింగ్ చేసేసుకున్నాం. ఓకే. సరిపడా ఉప్పు. తాటి ముంజల్లో మామిడికాయ వేసుకుంటే ఎలా ఉంటుంది అంటారు రాజు గారు? బానే ఉంటుంది, బానే కుదురుతుంది. అదే అంటే ఈ కొబ్బరి మామిడి అంటారు కదా మనకి తినే స్వీట్ ఉండేది, అది యాడ్ చేసుకోవచ్చు. అదైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం పులుపు కావాలనుకుంటే కొంచెం పుల్లటి మామిడి అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. మిరియాల పొడి, కొద్దిగా చట్పటా ఉండడానికి ఆమ్చూర్ అండి. ఓ, సో కొద్దిగా నిమ్మరసం. సో ఈ పులుపు కూడా కొంచెం బాగుంటుంది. ఓకే. సో కొద్దిగా కొత్తిమీర. సో దీని కాస్త మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కొంచెం చల్లగా తింటే బాగుంటుందేమో కదా. ఎందుకంటే ఎలాగో కీరా ఉంది మనకి, తాటి ముంజలు కూడా కొద్దిగా చల్లబడితే ఇంకా బాగా అనిపిస్తాయి కదా. సో రెడీ అయిపోయింది. ఓకే. సో కొద్దిసేపు అంటే కొంచెం సీజనింగ్ చేస్తాం కాబట్టి కాసేపు అలా పక్కన పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. ఓకే రాజు గారు. సో ఈలోగా కార్వింగ్ చూపించేస్తారా? ఓకే. సో కందతో స్వాన్ చేస్తున్నాను. ఓకే. సో అది ఫస్ట్ అలా బ్లాక్ లా కట్ చేసి పెట్టుకోవాలా? ఎస్ అండి. ఓకే. సో ముందుగా ఇక్కడ ట్రిమ్ చేస్తున్నాను. సో ఇది బేస్ అండి. సో తర్వాత సో ఇటువైపు నుంచి కొంచెం స్లాంట్గా కట్ చేస్తున్నాను. రైట్ హ్యాండ్ సైడ్కి డౌన్కి రావాలి. ఎస్. సో ఇటువైపు నుంచి సో ఇది ఇలా మధ్యలోంచి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ హెడ్ వస్తుంది, ఇటు వింగ్స్ వస్తాయి. సో ఇక్కడ టైల్ సపరేషన్ చూపిస్తున్నాం ఇక్కడ. తర్వాత ఇక్కడ నుంచి కొంచెం స్లాంట్గా కట్ చేసి ఆల్రెడీ మనం అక్కడ ఎక్కడైతే ఘాటు పెట్టామో అక్కడ వరకు తీసుకోవాలి. సో ఇది సపరేట్ అవుతుంది. సో ఇలా టైల్ కనిపిస్తుంది. సో తర్వాత ఇక్కడ నెక్, సో కొంచెం హాఫ్ సర్కిల్లో ఇలా ట్రిమ్ చేస్తున్నాం. సో ఇది కొంచెం ప్రొఫెషనల్ గా చేయాల్సిన పని కదా కొంచెం. ఓకే.
ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన స్ట్రక్చర్ వచ్చేసింది. సో తర్వాత నెక్ కొంచెం మనకు మధ్యలో వస్తుంది కాబట్టి సో ఈ రెండు వైపుల నుంచి ట్రిమ్ చేసేస్తే మిడిల్ పార్ట్ మనకు మిగులుతుంది. సో అలాగే సేమ్ టైల్ కూడా. సో ఇలా ట్రిమ్ చేసేసేయాలి. ఆ కంద కట్ చేసుకోవడానికి కొంచెం హార్డ్ గా ఉంటుందా రాజు గారు? ఎలాగా అంటే కొంచెం హార్డ్ గా ఉంటుంది, పర్లేదు చేసుకోవచ్చు అండి, ఈజీగానే చేసుకోవచ్చు. కొంచెం అలవాటు అవుతే. లేదు రాడిష్ పైన కూడా చేయొచ్చు, క్యారెట్ పైన కూడా చేసుకోవచ్చు మనం. అది మీరు కట్ చేస్తుంటే ఆ నైఫ్ చాలా స్మూత్ గా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. అవి గట్టిగా ఉన్నాయా పల్చగా ఉన్నాయా అది ఎలా? నైఫ్ కూడా షార్ప్ గా ఉండడం ముఖ్యమేనండి. ఓకే, కార్వింగ్ మెయిన్ అది ఇంపార్టెంట్ ఇది అనుకుంటా కదా. సో అప్పుడు మనం అనుకున్నట్టుగా మూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ట్రిమ్మింగ్ చేస్తున్నాను. ఇది కొంచెం రౌండ్ షేప్ చేస్తున్నాను. తర్వాత ఈ ఎడ్జెస్ ఇలా ట్రిమ్ చేసుకోవాలి. స్మూత్ షార్ప్నెస్ కాకుండా స్మూత్ ఫినిష్. ఎస్ అండి. సో రెండో వైపు కూడా ఓకే. టైల్ దగ్గర కూడా కొంచెం, తర్వాత వింగ్స్ వరకు ఇలా జిగ్జాగ్ కట్టేస్తున్నాను. ఓకే, అది గ్రూవర్ తో చేసుకోవచ్చా రాజు గారు? లేదండి, నైఫ్ తోనే వస్తుంది. నైఫ్ తోనే వస్తుంది. ఓకే ఓకే. సో 2 వింగ్స్ సపరేషన్ చూపించడానికి ఇక్కడ రెండింటి మధ్యలో నుంచి కొద్దిగా వి షేప్ లో సో బీక్ వచ్చేసి క్యారెట్ ముక్క పెడుతున్నాం. ఓకే, సో ఇది చిన్నదిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా చిన్నగా మనము దాన్ని షేప్ చేసుకుంటే బాగుంటుంది. లేదు అనుకుంటే టూత్ పిక్ మనం ఎడ్జ్ ఉంటుంది కదండి, షార్ప్ పాయింట్, అదైనా మనం డైరెక్ట్ గా పెట్టేసుకోవచ్చు. ఓకే, సో మనకి దీంట్లో మొత్తం అంతా షేప్ చేసుకోవటంలోనే ఉంది. ఎస్ అండి. సో ఐస్ పెట్టడానికి ఇక్కడ చిన్న హోల్ చేస్తున్నాను. ఓకే, సో టూత్ పిక్ పెట్టేసి దీనికి క్యారెట్ ముక్క, నైస్. అలాగే ఇక్కడ ఆవ గింజలు ఐస్ పెట్టేస్తున్నాను. ఓకే, ఓకే. సో స్వాన్ రెడీ అండి. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. వెరీ నైస్. సో ప్లేట్ ఇచ్చేస్తారా? సాలడ్ కూడా కొంచెం కలర్ఫుల్ గా ఉంది అన్ని వేసేసరికి. అవునండి. దీంట్లో మనం ఏమన్నా సాసెస్ యాడ్ చేసుకోవచ్చా రాజు గారు? అంటే మయోనైస్ కానీ ఇట్లాంటివి? దాంతో కాంబినేషన్ అంత బాగుండదండి. ఏమి లేకుండానే కొంచెం బాగుంటుంది. సో ఇదివరకు అనుకున్నట్టు మనం ఏదన్నా కొంచెం ఘాటుగా కావాలనుకుంటే ఆనియన్ కానీ, క్యాబేజ్ కానీ, లేదా క్యాప్సికమ్ కానీ, జింజర్ అల్లం కానీ, అలాంటిది ఏదైనా కొంచెం ఘాటుగా ఉండేది ఏదైనా కూడా యాడ్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు. సో కొద్దిగా కొత్తిమీర, ఓకే. తాటి ముంజల సలాడ్ రెడీ. చాలా కలర్ఫుల్ గా ఉంది ప్లేట్ అంతా కూడా. ఓకే అండి, మరి సాలడ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తాటి ముంజల సాలడ్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. తాటి ముంజల సాలడ్ తయారు చేసే విధానం: ముందుగా తాటి ముంజల తొక్క తీసేసి వాటిని ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. ఒక బౌల్లో తాటి ముంజలు, కీరాదోస ముక్కలు, క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి కాసేపు పక్కనుంచాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి, ఆమ్చూర్, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, తాటి ముంజల సాలడ్ రెడీ. ఓకే అండి, మరి సాలడ్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు?
బాగుంది. కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో. అంటే మామూలు కుట్టి తాటి ముంజలు తింటుంటే మనకి వాటి టేస్టే బాగా తెలుస్తూ ఉంటుంది కదా. అవునండి. ఇక్కడ మనం ఇలా కీరా, క్యారెట్, పెప్పర్ ఇవన్నీ యాడ్ చేసేసరికి ఆ తాటి ముంజలుగా మరి ఎక్కువ కొంచెం ఒక స్మెల్ ఉంటుంది కదా, ఆ తాటి ముంజ స్మెల్ అది పోయింది. వీటన్నిటి కాంబినేషన్ లో బ్లెండ్ అయిపోయింది మీరు అన్నట్టుగా. సో అందుకే మనం ముందుగా కొన్ని అవన్నీ కలిపేసి కాసేపు వాళ్ళ పక్కన పెట్టేస్తే సో బాగా కలిసిపోతాయి ఒకదాని ఫ్లేవర్ ఒకదాని. యా, సో నేను అనుకున్నాను అంటే ఏది తినేటప్పుడు మనకి ఆ టేస్ట్ డిఫరెంట్ గా తెలుస్తుందేమోనని. కానీ ఇక్కడ తాటి ముంజలు ఏంటంటే ఆ సాఫ్ట్నెస్ తెలుస్తుంది తప్పితే దాన్ని సపరేట్ గా ఎక్స్ట్రా ఫ్లేవర్ అట్లా ఏం అనిపించట్లా, మిక్స్ అయిపోయి బాగుంది రాజు గారు. సో డైరెక్ట్ గా తీసుకోవడం అంటే కొంచెం ఆ స్మెల్ అది ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఇలా సలాడ్ రూపంలో తీసేసుకోవచ్చు. నైస్ ఐడియా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది సాలెడ్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జీలకర్రని ఒక గ్లాస్ నీళ్ళల్లో మరిగించి తర్వాత 2 గంటల సేపు మూత పెట్టి ఆ నీళ్ళని అలాగే ఉంచేసి ఆ తర్వాత ఆ నీళ్లతో కళ్ళని కడుక్కున్నట్లయితే కళ్ళ కలకలు, కళ్ళ ఎరుపులు, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అయినా సరే తగ్గిపోతాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీ. మరి అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. సో ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? పద్మజ్యోతి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? ప్రశాంతి. ప్రశాంతి. మీరు ఎక్కడి నుంచి? మోతీనగర్ నుంచి. మోతీనగర్ నుంచి. మీ ఇద్దరు పరిచయం ఉందా అండి? లేదండి. లేదా? ఓకే, నో ప్రాబ్లం. లేకపోయినా ఏం పర్వాలేదు. సో మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది అనమాట. ఇది ఇలా చూస్తుంటే ఏమైనా అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది పద్మ గారు? మునక్కాడ అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు, కరెక్టే. అంటే ఇంత సన్నగా అంత పొడవుగా పొట్లకాయ కూడా అయ్యుండొచ్చు. చూద్దాం ఇందులో ఏముందో చూద్దాం. మీరు అనుకున్నదే. సో మునక్కాయ ఈరోజు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. సో మునక్కాయలు అంటేనే అందరికీ చాలా ఇష్టం కదా. అంటే సాంబార్లు వేసుకున్నా, కూరలు చేసుకున్నా, ఏదైనా కూడా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా చక్కగా మునక్కాయలతో మీకు తెలిసిన ఏదైనా మంచి వెరైటీస్ ఉంటే ఈరోజు చేసి చూపించండి. ఓకేనా? ఓకే. సో ఏం చేయొచ్చో ఫాస్ట్గా థింక్ చేసేయండి. మునక్కాయ మామిడి కర్రీ. ఓ, సీజనల్ మామిడికాయతో కాంబినేషన్. ఓకే, మీరేం చేస్తారు? సోయా మునక్కాడ కర్రీ. సోయా మునక్కాడ కర్రీ. ఓకే, సో ఇద్దరు కర్రీసే అనమాట. సో రెడీ, స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ మీరు చేసేస్తారా? ఓకే అండి, మరి సోయా మునక్కాడ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా మునక్కాడ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, తరిగి ఉడికించిన మునక్కాడలు 2, టొమాటోలు 2, చింతపండు గుజ్జు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా పద్మ గారు? స్టార్ట్ చేద్దాం. వేసుకోండి. ఫస్ట్ నూనె వేయాలండి. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు వేయాలి. ఓకే, పొట్టు మినపప్పు కూడా వేస్తున్నారా? నేను పొట్టు మినపప్పు వాడుతున్నాను. మీరు పొట్టు మినపప్పు వాడతారా ఎక్కువ? అవునండి. ఓకే. నెక్స్ట్ ఎండుమిరపకాయలు. ఓకే. కరివేపాకు, కొద్దిగా పసుపు అండి. ఓకే. నెక్స్ట్ పచ్చిమిర్చి. అక్కడ సో ఇది ఎలా అంటే మనకి ముద్దకూరలో వస్తుందా లేకపోతే కొంచెం గ్రేవీ టైప్లో అలా వస్తుందా? కొంచెం ముద్దకూరలానే ఉంది. ముద్దకూరలాగా. ఓకే. నెక్స్ట్ మసాలా దినుసులు అండి. ఓకే. పోపు దినుసులు, మసాలా దినుసులు కలిపేస్తున్నారా? అవునండి. ఓకే.
లవంగాలు, యాలకులు, చెక్క. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. వేయండి. అల్లం వెల్లుల్లి అయిన తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. వేయండి. సో నెక్స్ట్ టొమాటోనా? టొమాటో అండి. ఇంక ఇందులో పేస్ట్ అట్లా ఏమీ వేయట్లేదా మీరు? పేస్ట్ ఏం లేదు. సో మునక్కాడలో ఉడికించేసారా? మునక్కాడలు కొంచెం పసుపు, ఉప్పు వేసి ఉడికించి పెట్టాను. ఓకే అండి. సో సోయా కూడా సోయా కొంచెం నీళ్ళలో నానబెట్టాను 10 minutes ముందర. ఓకే, సో కొద్దిగా మనకి మెత్తబడిపోతే మనకి ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. కొంచెం మసాలా కర్రీస్ లాంటి వాటిల్లో మనం సోయా ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. అవునండి. సో మునక్కాడ కాంబినేషన్ బాగానే ఉంటుందా? బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ టమాటో మగ్గితే మనం నెక్స్ట్ యాడ్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే, ఏం చేస్తుంటారండి పద్మ గారు మీరు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్. పేరు? తారక రామ శర్మ. పిల్లలు? 2 బాబులు అండి. ఏం చదువుతున్నారు? పెద్దవాడు 6th వచ్చాడు, చిన్నవాడు 1st class. సో చూద్దామా ఇది ఒకసారి? వేగింది. సరిపోతుందా? ఇప్పుడు నెక్స్ట్ ఉడికించిన ములక్కాడ ముక్కలు యాడ్ చేద్దాం. సోయా కూడా వేసేస్తారా? సోయా వేసేసి ఉప్పు వేద్దామండి. వేయండి. చూసి వేసుకోవాలి, ఇంతాక వేసాను. ఓకే, కారం. ఓకే, పచ్చిమిర్చి వేసాను, ఎక్కువ పట్టదు. అయిపోయినట్టేనా? అయిపోయినట్టు. ఇది ఒకటి యాడ్ చేయాలి. అదేం చింతపండు రసం అండి. ఓకే, చింతపండు రసం యాడ్ చేసేసి మూత పెడదాము. కొంచెం అంతా పట్టేస్తుంది. ఓకే, ఇంక ఇందులో వాటర్ వేసుకోవటం అలా ఏం అక్కర్లేదా? వాటర్ అవసరం లేదు. ఓకే, చింతపండు రసమే సరిపోతుంది. సరిపోతుందా? మూత పెట్టేద్దాం. ఓకే, సో ఉడకనిద్దాం కాసేపు. చూద్దామండి. చూద్దాం. అయిపోయింది. చాలా చాలండి. కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేద్దాం. ఓకే, సోయా మునక్కాడ కర్రీ టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, మరి సోయా మునక్కాడ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా ములక్కాడ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా మీల్ మేకర్ నానబెట్టి ఉంచాలి. ములక్కాడల్లో పసుపు, ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన ములక్కాడలు, నానబెట్టిన మీల్ మేకర్, ఉప్పు, కారం, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా ములక్కాడ కర్రీ రెడీ. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు లెట్యూస్ ఆకుల్ని తిన్నట్లయితే త్వరగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఈ లెట్యూస్ ఆకులు తినడం వల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుంచి కూడా మంచి రిలీఫ్ లభిస్తుంది. సోయా మునక్కాడ కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో ప్రశాంతిగా రెడీయా? మీరు మీరు మామిడికాయతో అన్నారు కదా, మునక్కాడ మామిడి కూర. ఓకే ఓకే, మరి మునక్కాడ మామిడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ములక్కాడ మామిడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 2, మామిడి తురుము
పావు కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే, సో ప్రశాంతి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ఓకే, తర్వాత పోపు దినుసులు వేసుకుందాము. వేయండి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అవి చేతితో వేసేసుకున్నా. తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. సో బాగా చిన్నగా కట్ చేశారా? అవునండి. మామూలుగా అలాగే కట్ చేసేస్తూ ఉంటారు ఇంట్లో కూడా. అలా అయితే తొందరగా వేగుతాయి కదా. తొందరగా వేగుతాయండి. అండ్ ఈవెన్గా ఉంటే కూడా మనకు ఆనియన్స్ బాగుంటాయి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. పట్టుకుంటాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్, సరిపడా వేసేస్తున్నారా? సరిపడా వేసేస్తాను. ఓకే, కొంచెం పసుపు వేసుకుందాము. అట్లానే కొంచెం కారం కూడా వేసేసుకుందాం. ఓకే, కొంచెం వాటర్ వాటర్ కావాలా? ఇప్పుడే వాటర్ అయినా? ఇప్పుడే వాటర్, కొంచెం వాటర్ వేసుకుందాం. ఒకసారి మూత పెట్టండి. ఇంకొంచెం అయినా? కొంచెం వేయాలి, సరిపోతుంది. ఇదేమిటి ఉల్లిపాయల్లో నీళ్ళు వేసారు మీరు? నాకు అర్థం కాలేదు. యాక్చువల్లీ మామిడికాయ వేస్తే మళ్ళీ అది ఆనియన్ ఉడకదు కదా అని చెప్పేసి. ఓ, ముందు ఇలా ఉడికించేస్తున్నారు. బేగిందిగా బానే. అంటే కొంచెం ఏమన్నా పచ్చిగా ఉన్నా ఇలా పోద్దనా? మీరు ఎప్పుడు ఉల్లిపాయ ఇలాగే చేస్తూ ఉంటారా? ఎప్పుడు కాదండి, ఈ రెసిపీకి ఇట్లా మామిడికాయకి. ఓ, తర్వాత బాయిల్ చేసిన ములక్కాడ ముక్కలేమో ఓకే, ఇవి వేసేసుకున్నాము. ఇప్పుడు మీరేం ఉప్పు పసుపు ఏం వేయలేదు? ఏమి వేయలేదండి, జస్ట్ అలా ఉడికించేసి పెట్టారు. తర్వాత మామిడికాయ కూర ఇది కూడా వేసేసుకున్నాము. ఇది ఏమిటి ఎల్లోగా ఉంది? పండిందా? కలర్ పండలేదండి, కలర్ అలా ఉందా? ఉంది. పుల్లగానే ఉందా? బాగా పుల్లగా ఉందండి. ఓకే ఓకే, ఒక నిమిషం మూత పెడదాం. అదేంటి? ఇది ధనియాలు, కాజు, పచ్చిమిర్చి వేయించి పేస్ట్ చేశాను. ధనియాలు, కాజు, పప్పు, పచ్చిమిరపకాయలు 3 కలిపేసి పేస్ట్ చేశారా? ఏదో వెరైటీ పేస్ట్ లా ఉంది. జీడిపప్పు పేస్ట్ ఎప్పుడు ప్లెయిన్ గా చేస్తూ ఉంటాం కదా మనం. ఇది ఇట్లా వేస్తే బాగుంటుందండి. సో అంటే కారం, మనం ఆల్రెడీ కారం పొడి వాడుకున్నాము, కొద్దిగా పచ్చిమిర్చి విడిగా వేయకుండా కలిపేస్తారు అందులో. దీంట్లో ఇప్పుడు నీళ్ళు ఏమైనా పోయాలా? ఇంకా అవసరం లేదా? సో మొత్తం ఆ గ్రేవీ అలా దగ్గరికే ఉంటుంది మనకి. ఓకే ఓకే, బాగుందండి. ఏదో వెరైటీగా ఉంది కూర. కలర్ బాగుందా? యాక్చువల్గా మనకి అలా వైట్ పేస్ట్ ఏదైనా యాడ్ చేసుకుంటే లోలో టెక్స్చర్ అదే వస్తుంది. కొంచెం మంది ఉప్పు కారం తర్వాత వేసేటప్పటికి దానికి ఇంకా రంగు వస్తుంది. మీరు ఆల్రెడీ ముందు వేశారు కాబట్టి కొద్దిగా కలర్ యాడ్ అయింది దానికి. ప్రశాంతి గారు మీరేంటి వర్కింగా లేకపోతే మీరు హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. మీ వారు ఏం చేస్తుంటారు? అకౌంటింగ్ చేస్తాను. ఓకే, పేరు? నాగేశ్వర. పిల్లలు ఉన్నారా? ఒక బాబు అండి. ఒకడే బాబు. మా బాబుకి హాయ్ చెప్పండి. ఏం పేరు మీ బాబు? తరుణ్ శ్రీకేష్. తరుణ్ శ్రీకేష్, హాయ్. స్కూల్కి వెళ్తున్నాడా? లేదండి, 1.5 ఇయరా? ఓకే ఓకే, అయిపోయిందండి. సరిపోతుందా? సరిపోతుందా? తీసేద్దాం, సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. అలా ఫాస్ట్గా అయిపోయింది. సో మనకి ఇది ఇంకొంచెం పల్చగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మగ్గిచ్చేసుకుంటే చాలు కదా. మంచి మసాలా కర్రీ టైప్లో ఉంది చూడడానికి మాత్రం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఓకే, పచ్చిమిరపకాయలు పెడుతున్నారా?
మునక్కాయ మామిడి కూర రెడీ. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే మరి మునక్కాడ మామిడి కూర రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ములక్కాడ మామిడి కూర తయారు చేసే విధానం: ముందుగా ధనియాలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. దీనిలో ఉడికించిన ములక్కాడలు, మామిడి తురుము వేసి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి మరికాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ములక్కాడ మామిడి కూర రెడీ. ఓకే అండి, మరి మునక్కాడతో 2 రకాల కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి. సో లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, ఒకటేమో వెరైటీగా మామిడికాయ కాంబినేషన్, ఇంకొకటేమో సోయా కాంబినేషన్. సో రెండు కూడా కొంచెం వెరైటీ కాంబినేషన్సే. అవునండి. సో టేస్ట్ చూసేద్దామా? ఓకే. సో ఫస్ట్ సోయా కాంబినేషన్ చూసేద్దాం. ఓకే. ఓకే, ఇప్పుడు మామిడికాయ కాంబినేషన్ టేస్ట్ చూద్దాం. మామిడికాయ చూడడానికి ఎల్లోగా ఉంది కానీ పండినట్టుగా పులుపు మాత్రం బాగానే ఉంది. బాగుందండి, కొంచెం ఘాటుగా టేస్టీగా ఉంది. సో బాగున్నాయి 2 కాంబినేషన్స్ కూడా. సో రాజు గారు చెప్తారు ఏది ఎలా ఉందనేది. సో రాజు గారు, ఎలా ఉన్నాయి 2 వంటలు? మునక్కాడ కాంబినేషన్ లో ఇలా సోయాతో కానీ లేదా ఇలా మామిడికాయ కాంబినేషన్ లో అంటే ఇలా డిష్లు చేసుకోవడం చాలా బాగుంది. ఇద్దరు కూడా బాగానే చేశారు. సో అలాగే సోయా కాంబినేషన్ లో చేసిన దాంట్లో కొంచెం గ్రేవీలా ఇంకొంచెం ఉంటే బాగుండేది. అలాగే కొంచెం సాల్ట్ కూడా ఎక్కువైపోయింది. బాగా ఎక్కువైపోయింది ఎందుకోరా. ఓకే. సో దీంట్లో అన్ని బాగా అంటే మామిడికాయ కాంబినేషన్ చేసిన దాంట్లో మంచిగా అంటే కొంచెం గ్రేవీలా పట్టేసింది, ఆ ముక్కలకు కూడా బాగా పట్టేసింది, టేస్టీగా. సో మరీ ఎక్కువగా పులుపు కాకుండా కూడా మీడియం గా బాగుంది. సో ఈరోజు మామిడికాయ కాంబినేషన్ లో చేసిన మునక్కాడ కర్రీ బాగుందన్నమాట. సో ప్రశాంతి గారు విన్నర్. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి ప్రశాంతి గారు, కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ గీత గారు. సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో పద్మ గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి. యూ వెల్కమ్ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. నాకు అవకాశం ఇచ్చినందుకు అభిరుచి టీంకి థ్యాంక్స్. యూ వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. మునక్కాడ కాంబినేషన్లో 2 కూడా బాగున్నాయి. మరి అలాగే మీరు ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. బంగాళదుంపలు త్వరగా ఉడకాలంటే ముందుగా బంగాళదుంప ముక్కల్ని 10 నిమిషాల పాటు ఉప్పు కలిపిన నీళ్ళల్లో ఉంచేసి ఆ తర్వాత ఉడకపెడితే అవి త్వరగా ఉడికిపోతాయి. ఓకే అండి, మరి వాళ్ళకి 4 వెరైటీస్ చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు చూద్దాం. ఈరోజు పిండి వంటలు చూసిన స్ప్రౌట్స్ లీఫీ ఫ్రైలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కొన్ని కాంబినేషన్స్ ఎంత బాగుంటాయంటే అవి ఖచ్చితంగా మనం డైలీ డైట్లో యూజ్ చేసుకోవాల్సిందే. స్ప్రౌట్స్, మిక్స్డ్ స్ప్రౌట్స్తో పాటు తోటకూరతో చేసిన ఈ లీఫీ ఫ్రై ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. పాలకూర, తోటకూర 2 కాకపోతే ఒక్క తోటకూరతో చేసుకున్న లేకపోతే ఒక్క పాలకూరతో చేసుకున్న ఈ స్ప్రౌట్స్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం డైజెస్ట్ చేసుకోవాలి అంటే స్ప్రౌట్స్ తీసుకుంటున్నాము, అవి చక్కగా అరగాలి అంటే వాటికి కొన్ని కావాలి. అవేంటంటే విటమిన్ C లేకపోతే ఐరన్తో కూడినవి ఉంటే చక్కగా త్వరగా సులభంగా జీర్ణం అయిపోతూ ఉంటుంది ఆహారం. అవి ఉన్న ఈ ఆకుకూరలు మనం స్ప్రౌట్స్తో తీసుకుంటున్నాం కాబట్టి మనం జస్ట్ ఒక్క టైంలోనే ఒక్కసారే మనం ఆహారం సరిగ్గా జీర్ణం అవడానికి అన్నిటి కూడా అందించినట్టే. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ విటమిన్స్తో కూడిన ఆహారం అంటే స్ప్రౌట్స్లో కూడా విటమిన్ C ఉంటుందండి. అలాగే మనకు ఈ ఐరన్, ఆకుకూరల్లో ఉన్న ఐరన్ చక్కగా ఒక కాంబినేషన్ లాగా పనిచేసి చక్కటి రిలీఫ్ అనేది అందిస్తూ ఉంటుంది.
హెవీ ఫుడ్ తీసుకుంటే ఎలా మత్తుగా నిద్రగా అంటే బద్ధకంగా అనిపిస్తూ ఉంటుందో, చక్కటి ఫుడ్ తీసుకుంటే లైట్ ఫుడ్ మనకు అంతే యాక్టివ్గా హుషారుగా చలాకీగా కూడా అనిపిస్తూ ఉంటుంది. దానికి ఒక సూపర్బ్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ ఈ స్ప్రౌట్స్ లీఫీ ఫ్రై. చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ సమ్మర్ స్పెషల్లో మీరు మరో సూపర్బ్ ఎక్సలెంట్ రెసిపీ చూసారు. అదేంటంటే తాటి నుంజల సాలెడ్. తాటి నుంజలు, కీరా దోసకాయ, టొమాటోస్ అండ్ క్యారెట్స్, ఇవే ఎక్సలెంట్, ఇవే అసలు టూ గుడ్. అంటే ఇవన్నీ కూడా మనం పచ్చిగా రాగా తీసుకోగలిగే ఆహారం అండి. కొన్ని రకమైన వెజిటబుల్స్ మనం వండుకుంటేనే మంచిది, కొన్ని మనం వండుకున్నా మంచిది, పచ్చిగా తీసుకున్నా రాగా తీసుకున్నా మంచిది. సో ఇప్పుడు ఇందులో క్యారెట్ అండ్ టొమాటోస్ మనం వండుకున్నా మంచిది, అలా రాగా తీసుకున్నా చాలా మంచిది. దోసకాయ, కీరా దోసకాయ రాగా తీసుకుంటే ఎక్సలెంట్. అండ్ తాటి నుంజలు అసలు న్యాచురల్ కూలింగ్ అండి. ఫ్రిడ్జ్ వాటర్, కోల్డ్గా తాగాలి నీళ్లు, ఐస్ క్రీమ్ తీసుకోవాలి, గొంతులోకి అలా చల్లగా ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళందరికీ నేను ఇచ్చే ఒకే ఒక సూచన ఏంటంటే వాటికి అన్నిటికంటే కూడా ఈ తాటి నుంజులు లాంటివి తీసుకున్నారనుకోండి సమ్మర్లో, ఎక్సలెంట్ అండి. అసలు న్యాచురలీ ఇట్ విల్ బి వెరీ వెరీ కూల్, చాలా బాగుంది. దీనికి తోడుగా ఇందులో లెమన్ జ్యూస్, ఆమ్చూర్ ఇలాంటివి యాడ్ చేయడం మూలాన మరింత పెప్పర్ ఇలాంటివి యాడ్ చేయడం మూలాన మరింత సూపర్బ్ అండి. ఊరించే వంటలో కూడా మీరు మరో చక్కటి 2 రెసిపీస్ చూసారండి. సోయా ములక్కాడ కూర, అలాగే మామిడి ములక్కాడ కూర. సోయా ములక్కాడ కూరలో ఇంకా అసలు అందులో ఫ్యాటనింగ్ అంటే హిడెన్ ఫ్యాట్, 2 రకాల ఫ్యాట్స్ ఉంటాయండి. అంటే హిడెన్, కనబడిన ఫ్యాట్. ఈ కనబడిన ఫ్యాటే మనకు చాలా డేంజరస్, ఎందుకంటే మనకు అది తెలియదు కాబట్టి. ఇప్పుడు జీడిపప్పు కానీ, పల్లీలు కానీ, నువ్వులు కానీ, కొబ్బరి కానీ, వీటిలన్నిటిలో కూడా ఉండే ఫ్యాట్ మనకు డేంజరస్గా తయారవడానికి అదే రీజన్. అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకునేటప్పటికి మనకు అది జమ అయిపోతూ ఉంటుంది. ఇందులో అలా ఏమీ కూడా లేదు. సోయా, ములక్కాడ, టొమాటోస్ అండ్ చింతపండు, సింపుల్గా సూపర్గా ఉంది. ములక్కాడ మామిడి కూర కూడా మనకు అలాగే ఉంది. ములక్కాడలు ఎక్సలెంట్ అండి. మామిడి దొరికినప్పుడల్లా వాడడం ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్గా మంచిది. సో ఈ ములక్కాడ మామిడి కూర కూడా చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. ఇవాళ మనం చూసిన రెసిపీస్ ఎక్సలెంట్గా ఉన్నాయి. స్ప్రౌట్స్ పచ్చిగా తినాలని లేదండి, ఇలా మనం కూరలాగా వండుకుంటే కూడా దాని బెనిఫిట్స్ ఏమీ తగ్గవు. సో స్ప్రౌట్స్ లీఫీ ఫ్రై, తాటి నుంజల సాలెడ్, సోయా ములక్కాడ కర్రీ అండ్ ములక్కాడ మామిడి కూర అన్నీ కూడా ఎక్సలెంట్ అండి. ప్రతి ఒక్కటి కూడా మనకు రోజు ఆహారానికి పనికొస్తుందండి. అంటే రోజు వండుకొని ఎనర్జెటిక్గా తర్వాత న్యూట్రిషియస్గా ఉండడానికి ఉపయోగపడతాయి. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. మా స్టూడియోకి వచ్చి మిగతా పార్టిసిపెంట్స్ లా ఊరించాండులో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించవచ్చండి. అలా రాసి పంపిస్తే కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజుగారు, ఈరోజు పిండి వంటలు మీరు చూపించిన రెసిపీ చాలా బాగుందండి. అండ్ అలాగే తాటి ముంజలతో సాలెడ్, ఇది కూడా సమ్మర్ స్పెషల్. బేసిక్ గా మనం తాటి ముంజలు అంటే ఎప్పుడు ఉట్టివి తింటూ ఉంటాం తప్పితే ఇలాగా సలాడ్ రూపంలో అలాంటి వాటిల్లో తక్కువగా వాడుతుంటాం కదా, కానీ అలా కూడా ట్రై చేయొచ్చు అనే ఐడియా బాగుంది రాజు గారు. సో 2 కూడా మంచి వెరైటీ వంటలు చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ 4 వెరైటీస్ ని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే అండి, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై.